హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి జూన్ నెల సంబంధించిన జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఈ రోజు వరకు ఇప్పటి వరకు జీతాలు ఎవరెవరికి జమ అయ్యాయి, ఇంకా ఎవరికి జమ కావాల్సి ఉంది, రేపు ఎవరికి జమ అవుతాయి అన్న తాజా అప్డేట్ న్యూస్ అయితే వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఉద్యోగులకు సంబంధించి ముందుగా చూసినట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎక్కడే కానీ జీతాలు జమ కాలేదండి. సో మధ్యాహ్నం 2 గంటల ఆ సమయానికి అయితే జీతాలు జమ అవ్వడం మొదలైంది. కొన్ని డిపార్ట్మెంట్ల వారికి అంటగా ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని కొన్ని డిపార్ట్మెంట్ వారికి అతి తక్కువ మందికి అయితే జీతాలు జమ కావడం జరిగిందండి ఈ రోజు వరకు. సో ఇంకా ఆ తర్వాత ఎవరికే కానీ జీతాలు కానీ పెన్షన్ కానీ జమ అయిన దాఖలాలు లేవు. ఇక పెన్షన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇంతవరకు కూడా ఎవరికి కూడా పెన్షన్స్ జమ కాలేదు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక 5 to 10% జీతాలు జమ అయ్యాయి. కానీ ఇంకా 90% జీతాల బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి. పెన్షన్స్ విషయానికి వచ్చినట్లయితే 90% కూడా పెన్షన్స్ బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనగా గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి. ఇక మిగిలిన ఆ 10% వచ్చేసి విల్ నాట్ అప్రూవల్ స్టేజ్లోనే ఇంకా అలాగే ఉన్నాయి. సో బిల్లులలో కదలిక అయితే రావాల్సి ఉందండి. సో ఊహించిన విధంగా అయితే జీతాలు మరియు పెన్షన్లు జమ కావడం లేదు ఈరోజు. ఇక మీదటైతే ఇప్పుడు ఈ సమయం నుంచి అయితే ఇంకా జమ కావడం అయితే ఉండదు. సో ఎట్టి పరిస్థితుల్లో ఇంకా జమ కావు, నైట్ అయింది కాబట్టి రేపు మళ్ళీ మార్నింగ్ 10 గంటలు లేదా 11 గంటల నుంచి అయితే మళ్ళీ తిరిగి జీతాలు, పెన్షన్లు బిల్లుల కదలికను బట్టి జమ అవడం అయితే జరుగుతుందండి. సో మనకు ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు మరియు పెన్షన్లను 2వ తేదీలోగా అనగా మంగళవారం వెంటనే జమ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారండి. ఖజానాకు మంగళవారం అనగా రేపటి రోజున 5,000 కోట్లు అప్పుగా జమ కానుండడం చేతన మొదట జీతాలు చెల్లించాలి అని నిర్ణయించారు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఆయనే ఇప్పుడు ఈ మాట అయితే చెప్పడం జరిగిందండి. ఫ్లాష్ న్యూస్ రావడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు అయితే రేపటి లోపల ఖచ్చితంగా జీతాలు అయితే పూర్తి స్థాయిలో జమ చేయాలి. మొదటగా జీతాలు జమ చేసే పనిలో అయితే అధికారులను నిమగ్నంగా ఆదేశాలు జారీ చేశారండి అధికారులకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే రేపు 5,000 కోట్ల రూపాయలు అయితే అప్పుగా రానుంది కాబట్టి. సో ఆ డబ్బుతో అయినా కూడా రేపు జీతాలు జమ కావాలని అయితే కోరుకుందాం. అలాగే పెన్షన్స్ సంబంధించి పెన్షన్స్ కూడా రేపటి నుంచి అయితే జమ కావడం అయితే జరుగుతుంది అని అయితే అంటున్నారు. సో మరి చూడాలండి. ఏదేమైనప్పటికీ కూడా ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ వచ్చినా సరే మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఉద్యోగులు మరియు పెన్షన్కి సంబంధించిన జీతాలు, పెన్షన్లు జమ అయ్యే సమాచారము. అలాగే మీలో ఎవరికైనా సరే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయినట్టుంటే దయచేసి వీడియో కింద కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. సో మొదటి రోజునే జీతాలు పూర్తి స్థాయిలో వస్తాయనుకున్నాం, కానీ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం లేదంటే ఫండ్స్ సమకూరలేదో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే ఈరోజు ఇక ఎదురు చూపులు అయితే వేస్ట్ అండి. ఈరోజు ఇంకా రావు. రేపు అయితే బిల్లుల కదలికను బట్టి అయితే మనకు జమ కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.